వీక్షించాం. అంటే ఏమిటి? వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి శ్రీరామచంద్రమూర్తి మానవ రూపంలో మనకి అవతరించారు. నేను భగవద్గీత మీద కొద్దిగా నాకు పరిచయం ఉంది కాబట్టి అది ఆ పద్యం ఉంది కదా, గ్లానిర్భవతి భారత అని. అంటే ఏమిటి? అధర్మం బాగా ప్రబలినప్పుడు నేను తప్పకుండా అవతరిస్తాను. ఆ విషయం జరుగుతోంది ఇప్పుడు. వాసవి కన్యకా పరమేశ్వరి కళ్ళు తెరిచింది. దయచేసి నా మాట ఆలకించండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఎనర్జీని యూటిలైజ్ చేసుకునేలాగా గవర్నమెంట్ పాలసీలు ఉండాలి. ఇన్ని కోట్ల మంది మేల్ పీపులే బయటకు వచ్చి అన్ని పనులు చేసుకుంటూ ఉంటే వాళ్ళకే ఉద్యోగాలు సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు స్త్రీ శక్తి కూడా మార్కెట్లోకి వచ్చారంటే మన యొక్క ఎకానమీ ఎంత ఎంత బాగుంటుంది అన్నది ఒక్కసారి ఆలోచించండి. ఇంకా భగవద్గీతలోకి వెళ్ళిపోదాం. భగవద్గీత దరిదాపుగా 5063 సంవత్సరాల కింద ఉద్భవించింది, ఆవిర్భవించింది. మధురమైనటువంటి భగవద్గీత గీత అది మనల్ని గురవలేటువంటి సమయం మళ్ళీ వచ్చింది. ఇంట్రెస్టింగ్ గా ఇంకా చదవాలి ఇంకా చదవాలి, ఇదేదో చెప్తున్నాడు భగవంతుడు అన్నటువంటి విషయాన్ని ప్రజల ముందరికి రచయితలు తీసుకెళ్ళలేకపోయారేమో అని నేను అనుకుంటున్నా. నా యొక్క పర్సనల్ ఒపీనియన్ అది. ఎందుచేతనంటే నేను రచయితని, నేను ఒక చక్కటి భగవద్గీతను కామెంటరీ తెలుగులో రాశాను. అంటే నా పుస్తకం కొనండి. తమరు గుహ్యతమం, పరమ గుహ్యమం, అతి గుహ్యమం, గుహ్యాతి గుహ్యమం అంటాడు అనేక చోట్ల. గుహ్యమం అంటే ఏమిటి? గుహ్యతమం అంటే సీక్రెట్. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెబుతూ గుహ్యతమం అన్న పదాన్ని ఎన్నిసార్లు వాడాడో నేను చెప్పలేను. అంతలాగా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పి 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 ఎందుకు మనల్ని విసిగించాడు అన్నటువంటి ప్రశ్న నాలో తొలిచి నేను సిఏ పుస్తకాలు ఎట్లా చదువుకున్నాను 5-6 ఏళ్ళు, అట్లాగా భగవద్గీతని 70. నాకు నా పెళ్లిలో చూడండి ఒక మలుపు అయిందమ్మా. 35 ఏళ్ల నుంచి నేను ప్రయత్నం చేస్తూ ఉంటే 2 ఏళ్ల కిందట ఈయన ఇదా సీక్రెట్ అని చెప్తున్నాడు అని అప్పుడు దాన్ని పని పట్టాను. అప్పుడు ఏం చేశాను? నేను ఉపనిషత్తుల్లోకి వెళ్ళిపోయా. అవునా? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సీక్రెట్ అన్నది నిజంగా సీక్రెట్ అండి. అది ఇక్కడికి విచ్చేసిన మా తోటి కూడా అది ఒక మనం చెప్పుకుంటే ఒక సారంలో తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనకు కర్మ అనేది 13వ తారీఖు మే రోజు మనము బీజేపీకి వేయవలసిందిగా నేను అందరినీ కూడా మీ సర్వనీయంగా కోరుకుంటున్నాను. కాబట్టి జై శ్రీరామ్. ఇంకో విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ గజవాయే హింద్ అనే పదము ఎంతమందికి తెలుసు అనేది ఒకసారి చేతులెత్తి చెప్పండి. గజవాయే హింద్ 5%. అయితే ఈ పదాలు మనకు గజవాయిగా నిద్రావస్థలో మళ్ళీ ఓట్లు వేస్తున్నాయి, గెలిపిస్తున్నాం. ఏదో పేరు పెట్టి పాదయాత్రలు చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా మనం ఓట్లు వేస్తున్నాం. అంటే ఈ హింద్ అనే పదము ఇది 1947 కంటే ముందు నుంచి కూడా మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి. మెల్లిమెల్లి అక్కడక్కడ కేరళలో జరుగుతుంది, కాశ్మీర్లో జరిగింది, వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది. తర్వాత అక్కడక్కడ రాష్ట్రాలలో కూడా మెల్లిగా మళ్ళీ ఉత్పన్నం అవుతున్నాయి. మళ్ళీ వాయిస్ వినిపిస్తున్నారు. కాబట్టి 370 అనే ఆర్టికల్ అనేది కాశ్మీర్కి సంబంధించింది. నేను బీయింగ్ అడ్వకేట్, నేను సెన్సార్ బోర్డు మెంబర్ కూడా. 370 ఆర్టికల్ కంటే ముందు, మోడీ గారు రాకముందు ఈ మన చట్టాలన్నీ కూడా, మన భారతదేశంలో ఉన్న చట్టాలు, రాజ్యాంగం అంతా కూడా జమ్మూ కాశ్మీర్కు తప్ప, ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ మొత్తం దేశానికి అన్ని రాష్ట్రాలు కూడా
వర్తింపజేసేది ఉండేది. మోడీ గారు వచ్చిన తర్వాత 370 తీసేసిన తర్వాత ఈ మన భారత చట్టాలన్నీ కూడా, యాక్ట్స్ అన్ని కూడా 370 అబోలిషన్ తర్వాత మన చట్టాలన్నీ కూడా జమ్మూ కాశ్మీర్ కూడా వర్తింపజేయడం అనేది అప్పుడు ప్రారంభమైంది. అప్పటి దేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకెళ్ళడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దాంట్లో భాగంగానే మనని 10 స్థానంలో ఉన్న, ప్రపంచంలో 10వ స్థానంలో ఉన్న దాన్ని 5th తీసుకొచ్చారు. ఇప్పుడు 5th నుంచి మరి 3rd టార్గెట్ పెట్టారు. 3rd నుంచి మళ్ళీ మనని విశ్వ గురువు ఏదైతే పురాణం మన సనాతన ధర్మానికి సంబంధించిన ఏదైతే ముందు మనము విశ్వ గురువుగా వెళ్ళాము ప్రపంచాన్ని, అదే స్థానానికి మళ్ళీ తీసుకెళ్ళడానికి మోడీ గారు ఆల్రెడీ ఇప్పుడు మనకి వారు వేసి చేశారు. ఇవన్నీ కూడా మార్గం సుగమం చేస్తున్నారు. కాబట్టి మనము తప్పనిసరిగా మనం 13వ తారీఖున 2 రోజులు హాలిడే వచ్చింది, 3 రోజులు కూడా హాలిడే కాబట్టి అందరూ మరి మనం పిక్నిక్ వెళ్దాం అది కాకుండా మనమంతా కూడా మన చుట్టుముట్టు ఉన్నా కూడా అందరినీ కూడా తీసుకెళ్ళి మనం 13వ తారీఖున కంపల్సరీ మనము కమలం గుర్తానికి ఓటేసి మన నరేంద్ర గారికి సపోర్ట్గా ఉండి మన భారతదేశానికి మనం దోహదం చేసి 3వసారి గెలవడానికి ప్రయత్నం చేయాల్సిందిగా నేను మీ అందరినీ సమయంగా ఈ ఆర్గనైజేషన్ వారికి, పెద్దలకి కూడా నేను ధన్యవాదాలు